మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఏదేమైనా శని వక్ర దృష్టి కోసము, వక్ర దృష్టి వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడులు లభిస్తాయి అనేటువంటి విషయాలను మీకు చెప్పబోయేటువంటి ఈ వీడియోను మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీకు అద్భుతమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అని, ఉదయం 7 గంటలని, 8 గంటలని, లేదా 10, 12 ఇట్లా ఏ టైమింగ్ ప్రకారంగా మనం ఆ టైమింగ్ ప్రకారంగా టీ, లంచ్, డిన్నర్, టిఫిన్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మనం ఎట్లా అనుకొని ముందుకెళ్తున్నామో జాతకములో గ్రహాలకు సంబంధించి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అది ఏ సమయానికి ఏ భావము రన్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మనకు ఆ రిజల్టే ఉంటుంది. జాతక చక్రంలో ఎలాంటి సమయము అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం కోసం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకే తెలుసు. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారు గత కొంతకాలం నుండి, కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మీరు పడినటువంటి బాధలకు నిజంగా నేను చాలా బాధపడుతున్నా. డబ్బు పోగొట్టుకోవడము, అసలు సుమారుగా ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 40 సంవత్సరాలు ఉన్నవారు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 50 సంవత్సరాలు ఉన్నవారు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఇట్లా ఒక 10-20 సంవత్సరాలు మీకు బ్యాక్ వెళ్ళిపోయారు. అరే 2020 దాకా ఒక కళ, ఒక వెలుగు, 2021 మే వరకు కూడా ఒక 100 బల్బులు పెడితే ఎంత వెలుగు, 2 కళ్ళు సరిపోవు కదా, అంతటి వెలుగులో ఉన్న మీకు ఒక్కసారిగా ఎంతటి నరదృష్టి తగిలింది అనేటువంటిది మీకు అర్థమవుతుందో లేదో. ఆల్ ఆఫ్ సడన్గా ఇంట్లో ఎవరైనా మరణించడాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి ఇల్లు తాకట్టులో పెట్టడం కానీ, అమ్ముకోవడం కానీ, బంగారము తాకట్టులోకి వెళ్ళడం కానీ మా స్త్రీమూర్తులది. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడి విడిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. ఉద్యోగము లేక ఒక 9-10 నెలలు, స్టిల్ ఆగస్టు 1వ తారీఖు 2026లో నేను చెప్తున్నా, గడిచిన ఒక 10 నెలల నుండి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంతానం లేక 2-3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికైనా వెళదాము అంటే నాము సరే పెళ్ళై 4 ఏళ్ళు అయింది, ఇంకా సంతానం లేదా, ఇలాంటి క్వశ్చన్లు ఎదురవ్వడం. సో శని వక్ర దృష్టి మీకు శుభమా అశుభమా అనే విషయాలను తెలుసుకుందాం. తండ్రినో తల్లినో కోల్పోవడాలు, అదేవిధంగా ఇంట్లో పెద్ద ఎత్తున దొంగతనం జరగడాలు, భారీ ఎత్తున మీకు ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్నవి. బ్లాక్మెయిల్ కావచ్చును, జాబ్లో మీతో నవ్వుతూ ఉన్నవారే మిమ్మల్ని ఎగతాళి చేశారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చాలా 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 ఇబ్బందులను ఫేస్ చేశారు. కాళ్ళ నొప్పులు, కాలు విరగడం. అరే మంచిగున్న వ్యక్తిని, నేను నడుస్తూ రోడ్డు మీద వెళుతున్న కారు వాడు వచ్చి నాకు దాకాడు, నా కాలు ఫ్రాక్చర్ అవ్వడం, విరగడం. మరి పోనీ వాడినేమన్నా అందామా అంటే వాళ్ళకు లైసెన్స్ లేదు, పిల్లలు బతిలాడారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి. ఇక మీ మంచితనం చూసి సర్లే అనుకున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి వారు మీరైతే, మరి యొక్క శని యొక్క వక్ర దృష్టి ద్వారా ప్రదేశ మార్పు, స్థానచలనాలు, విదేశీ యోగాలు కనబడుతున్నాయి. అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు రావడం, లోన్ రావడం, సంతానం కావడం, సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి వివాహ యోగం ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి యోగం ఏర్పడుతుంది. డబ్బును పొదుపులో
పొదుపుగా చేసుకొని పెట్టుకోండి. 1,00,000 రూపాయలు వస్తే 10,000 నాయి కాదు అని మీరు పక్కన పెట్టండి. చెప్పడానికి నాకు ఈజీయే అని మీరు అనుకోవచ్చును, కానీ ట్రై చేయండి. వన్స్ ట్రై చేసి చూడండి. ఒక్క 5,000 అయినా పక్కన పెట్టండి. ఒక్క సంవత్సరం పెట్టండి, 50,000 మీ దగ్గర చేతిలో ఉంటుంది. ఇంకెక్కువనే ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నా, 60,000. సో ఆ ఫీల్ వేరే ఉంటుంది. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా డబ్బును నిలుపుకోవడం గొప్ప. ఏ సమయంలో మనం ఎక్కడ ఆపాలి అనేటువంటిది మీరు గమనించుకోవాలి. ఉదాహరణకు 1,00,000 పెట్టాం, 2,00,000 వచ్చింది, నేను 2కి ఇంకా 5 కలిపి పెడతా, మూర్ఖత్వం అవుతుంది. మేబీ 10 వస్తుంది, రాదని కాదు. ఇక్కడ ఏమవుతుంది, మీకు గర్వం పెరగడం కానీ, మీకు ఇంకా దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతాయి. ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ 10 లక్షలు పెడతా నాకు 1,00,00,000 రూపాయలు వస్తాయి అనుకునే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. ఉన్నది పోతుంది, ఉంచుకున్నదే పోతుంది. కనుక ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు దయచేసి తెలుసుకొని ముందుకెళ్ళండి. బాగుందా లేదా అనే విషయాలను కనుక్కున్నాకనే ముందుకు వెళ్ళండి. సో జాగ్రత్తగా ఉండండి. శని వక్ర దృష్టి ఏదేమైనప్పటికీ కూడా మీనరాశి వారు తప్పకుండా దగ్గరలో దేవాలయాన్ని సందర్శిస్తూ ఉండండి. అదేవిధంగా మీనరాశి వారు ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క శ్లోకము, గణపతి ఆరాధన మీకు ఎంతో అవసరం. ఆల్ ద బెస్ట్.